నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నేను రాజా రమేష్. వారం వారం ప్రజా సమస్యల్ని ప్రతిబింబిస్తూ వాటి పరిష్కార మార్గాల్ని జనం ముందుకు తీసుకువెళ్తున్న సాక్షి జనపదం ఈ రోజున అమరావతి రాజధాని గ్రామాలకు వచ్చేసింది. ప్రస్తుతం మనం నిడమర్రు సమీపంలోని గ్రామాల దగ్గర ఉన్న పొలాల్లో ఉన్నాం. ఈ పొలాల్లో గతంలో బంగారం పండేది. 365 రోజులు కూడా ఈ పొలాలను నమ్ముకున్న వాళ్ళు ఉపాధిని పొందుతూ వచ్చేవాళ్ళు. ఇక్కడ చక్కటి అగ్రికల్చర్ అంటే పూలు కానీ, పండ్లు కానీ, కాయలు కానీ, కూరగాయలు కానీ చక్కగా పండించేవాళ్ళు. 365 రోజులు కూడా వ్యవసాయంతో కలకలాడుతున్న ఈ పొలాలు పూర్తిగా ఇప్పుడు రాజధాని పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 35,000 ఎకరాలను సేకరించే క్రమంలో ఈ రోజున కళావిహీనంగా మాడిపోయి ఈ రోజున బోసిపోయాయి. మొత్తం నేలతల్లి పచ్చగా కళకళలాడుతూ ఉండాల్సిన నేలతల్లి ఎండిపోయి పిచ్చిగడ్డితోటి క్రీడా మైదానాలను తలపిస్తున్న దుస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితే రాజధాని ప్రాంతంలో ఉన్న దాదాపుగా 29 గ్రామాల్లో కనిపిస్తూ ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా రైతుల కంట మాత్రం కన్నీరే కనిపిస్తూ ఉంది. రాజధాని పేరుతోటి తమకు ఎన్నో ఆశలు కల్పించిన సర్కార్ ఈ రోజున తమ పరిస్థితిని ఈ రకంగా తీసుకొచ్చిందనే ఆవేదన, ఆందోళన వాళ్ళు వ్యక్తమవుతోంది. మనతో పాటు చాలామంది ఇక్కడ రాజధాని ప్రాంత రైతులు ఉన్నారు. రాజధానిగా ప్రకటించిన తర్వాత ఈ ప్రాంతంలో ప్రతి గ్రామం కూడా ఒక సింగపూర్ అవుతుంది. అత్యంత అధునాతనమైన అభివృద్ధి ఇక్కడికి వచ్చేస్తుందంటూ ప్రభుత్వం చెప్పిన మాటలు నిజమయ్యాయా? ఇక్కడున్న రైతులు నిజంగానే సింగపూర్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల ఫలాలను పొందుతున్నారా? ఏమనుకుంటున్నారు? ఇక్కడున్న రైతులను అడుగుదాం. వాళ్ళ మనోభావాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది రాజధాని వచ్చిన తర్వాత మీకు? మీ జీవితాల్లో వచ్చిన కొత్త వెలుగులు ఏంటి? ఏ రకమైన మార్పును మీరు చూస్తున్నారు? రాజధాని వచ్చినాక మాకేదో మేలు చేస్తారు అని అనుకున్నాం కదండి. ఈ రాజధాని వచ్చి ఈ రకంగా బీళ్లు పడ్డాయి. దీంట్లో కనీసం 10-20 మంది బతికేవాళ్ళు. దీని మూలాన ఇప్పుడు పక్కమంటే మల్లి తోట ఉంది మాది. ఆ మల్లి తోటకి ఈ చేను దుక్కుంటానా, గొడ్డు గొర్రెలు ఇవన్నీ తిరుగుతానా, పక్క చేను కాపలా కాసుకోవాల్సి వస్తుంది. కనుక ఇసుమంటి రాజధానిలో ఈ రకంగా బీళ్లు పొలం వదిలిపెడతానా మాకు ఎంతో నష్టం కలుగుతుంది. చంద్రబాబు వచ్చినాక కూలీలకు కూలి లేదు, ఉద్యోగాలకు ఉద్యోగాలు లేవు, పింఛన్ వచ్చే వాళ్ళకి పింఛన్ లేవు, తినడానికి భోజనం బియ్యంలో జనానికి ఇళ్ళలో వండుకోవడానికి. ఇప్పుడు పూల తోట ఉంటే రోజు 10-15 మంది, ఎకరానికి 20 మంది దాకా కూలీలు వస్తారు. ఆ కూలీలు లేక వలసపోతున్నారు అటు ఇటు. ఎప్పుడు అసలు చూడండి ప్రభుత్వానికి నేను 50 సంవత్సరాల లోపల చూడాల, 56 సంవత్సరాల లోపల ఆయన చెప్పే అన్నీ కూడా అబద్ధకల్పన మాటలు. ఇదిగో అంటాడు, అదిగో అంటాడు, అరిచేతిలో ఇదిగో చూపిస్తాడు, మేజిక్ చేస్తుంటాడు. అమరావతి ప్రాంతం అంతా కూడా రాజధాని ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని ప్రకటించడంతో ఒకసారిగా ఇక్కడ ఒక గొప్ప అభివృద్ధి జరుగుతుంది. ఈ ప్రజల జీవితాలు మారిపోతాయి. ఇక్కడ భూములకు విపరీతమైన విలువ కూడా పెరుగుతుందని అందరూ కూడా ఆశించారు. ఇక్కడ గజం చూస్తే ఇప్పుడు సామాన్యుడు కొనలేని పరిస్థితి. అలాంటిది మీకు ఎకరాలకు ఎకరాలు భూములు ఉన్నాయి కదా, మీరు ఒక్కసారిగా కోటీశ్వర్లు అయిపోలేదా? మీ మీ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా మార్పు చెందింది? గతంలో ఉన్నటువంటి పరిస్థితి కంటే ఇప్పుడు చాలా దిగజారటం అయింది. భూముల యొక్క విలువలు చాలా తగ్గిపోయినాయి. అంతకుముందు 4 కోట్లు 5 కోట్లు అడిగినటువంటి భూములు ఈరోజు 1,10,00,000, 1,20,00,000 అట్లా అంటున్నారు. కాబట్టి ఆర్థిక పరిస్థితి అనేది రైతుకు చాలా దిగు స్థాయికి వచ్చింది. రైతే కాకుండా రైతు మీద ఆధారపడినటువంటి ఇంకా 5 రకాలైనటువంటి వృత్తుల వాళ్ళు కూడా దెబ్బతింటున్నారు. ఎప్పుడు 365 రోజులు పంటల బండి నిత్యం జీవనాధారమైనటువంటి భూములు ఇవి. ఇలాంటి భూములు దీన్ని బీడి చేసి దీంట్లో ఏదో వచ్చి కొత్త వెలుగు ఏదో వచ్చుది అనుకున్నారు. ఉండ ఎలుగు పోయింది. కొత్త వెలుగు ఎప్పుడు వచ్చుది అనేది నేను చూస్తాను చూడలేను అనేది నమ్మకం లేనిది. రాజధాని సుమారుగా ఇక్కడికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు. అక్కడే 3 కిలోమీటర్ల వరకే అభివృద్ధి అంటున్నారు ప్రస్తుతం. అదే కానిటువంటి పరిస్థితుల్లో 20 కిలోమీటర్ల ఏడకొచ్చి ఇక్కడ అభివృద్ధి ఏం జరుగుతుంది అనేది నేను చూడలేను. మా పిల్లల సంగతి ఏమో చెప్పలేం కదా. కాబట్టి ఉండేటువంటి పరిస్థితి కంటే గతంలో మా జీవనాధారం కోల్పోయి ఇప్పుడు మా మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులు కూడా చాలా హీనంగా ఉండి రైతు కూలీలు దెబ్బతింటం జరిగింది. ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు పడుతూ రాజధాని మూలంగా అక్కడ ఉన్నటువంటి జనానికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. మేలు జరిగేది ఏమో ప్రస్తుతం అయితే ఇబ్బందులుగా ఉంది. అంటే రాజధాని ప్రకటించిన ఈ 29 గ్రామాల పేర్లు కూడా సాధారణంగా రాజధాని ప్రకటన రాకముందు ఎవరికి తెలియదు. కానీ ఒక్కసారిగా రాజధాని ప్రకటించిన తర్వాత అక్కడ మట్టి బంగారం అయిపోయింది. ఒక గజం భూమి ఉంటే చాలు, కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు, లక్షల రూపాయల విలువ పెరుగుతుందంటూ చాలామంది ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇన్ని ఎకరాలు ఉన్న మీరు మాత్రం మాకేంటి అభివృద్ధి రాలేదని చెప్తున్నారు కదా. ఎందువల్ల ప్రభుత్వం చెప్తున్న దానికి మీరు చెప్తానికి ఎందుకు తేడా అనిపిస్తుంది? అంటే మేము ఆల్రెడీ అభివృద్ధి అయ్యి ఉన్నామండి. రాజధాని రాకముందే మా ఏరియా అంతా ఇది డెవలప్డ్ ఏరియా
అన్ని పూల తోటలు నిత్యం మాకు 10 కిలోమీటర్ల దూరంలో విజయవాడ పూల మార్కెట్ ఉంది. దానివల్ల మా అన్ని పూల తోటలు ఆల్రెడీ అంతకుముందే రాజధాని రాకముందే మా ఏరియా అంతా ఇలుగల పొలం, అంత 4 కోట్లు 3 కోట్లు ఉన్న పొలం. రాజధాని వచ్చిన తర్వాత మాది 1.5 వచ్చింది. అందువల్ల మేము ఎత్తానికి ఇష్టం లేక ఇది ఇచ్చిన పొలంకి ఈ రకంగా బీడు ఉంది. ఈయన పొలం సుదిరిగాని రండి మీరు. అంటే ఇప్పుడు ఇవ్వని పొలానికి సంబంధించినంత వరకు మనం చూస్తూ కనిపిస్తూనే ఉంది. దీనికి దానికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే అవన్నీ కూడా పచ్చగా కనిపిస్తున్నాయి, ఇవన్నీ బీడు పారిపోయి ఉన్నాయి. ఈ ఇచ్చిన పొలంలో ఈ రకంగా ఉంటే ఇవ్వని వాళ్ళు ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు? ఈ పొలాల నుంచి మీకు వస్తున్న ఆదాయం ఎలా ఉంది? మాకు నెంబర్ 1గా ఆదాయం ఉందండి. ఈ సంవత్సరం వచ్చి ఒక్కసారి ఈ మలితాడు చూడండి, ఈ ఒక్క నెల తంతిలోనే 4 లక్షల రూపాయలు వచ్చినాయండి ఇన్కమ్. ఈ పూల తోటల మూలాన 4 లక్షలు ఈ చేను అవుతున్నాం. మాది ఎకరం 30 కంటే ఈ ఎకరం 30కి మాకు ఈ ఒక్క నెలకి 4 లక్షల రూపాయలు వచ్చినాయండి. కమిషన్ పాను విజయవాడ రైతు మార్కెట్ పూల మార్కెట్లో వ్యాపారస్తుడికి కమిషన్ పాను 4 లక్షల రూపాయలు వచ్చినాయండి. మాకు ఏ పంటలు వస్తాయండి? చంద్రబాబు గారు ఇచ్చిన ప్యాకేజీలో వచ్చుద్దా 4 లక్షలు నెలకి? రాదుగా. అందుకని మేము ఇస్తానికి ఇష్టం లేక ఇవ్వలేదండి. పొద్దుపూట 6 కానీ సాయంత్రం 6 దాకా కూడా నిత్యం పూలు కోసుకుంటూ ఉంటారు. ఒక చదువు సంధ్య లేని వాళ్ళకి కూడా 500 రూపాయలు సంపాదించే కెపాసిటీ ఉందండి ఈ ఏరియాలో ఈ పూల తోటల మూలాన. అటువంటి పూల తోటలు ఉన్నవి కనుక మేము ఇస్తానికి ఇష్టం లేక ఇవ్వలేదండి. ఇక్కడ పూల తోటలు చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇంత అందమైన ప్రాంతం రాజధాని ప్రాంతంలో ఉంది అని అంటే అందరం కూడా చాలా గర్వపడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఉన్న పూల తోటలు వేసుకున్న రైతులు కూడా ల్యాండ్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా కాపాడుకుంటూ వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అమ్మ, మీరు చెప్పండి, ఒక మహిళగా ఈ ప్రాంతంతో మీకున్న అనుబంధం ఉంటుంది. ఈ ప్రాంతంలో పూల తోటలు పండించుకుంటూ ఈ ఫలసాయాన్ని పొందుతున్న మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేమేం చదువుతున్నామంటే 24 గంటలు పని దొరికిద్దండి. చదువుకున్న వాళ్ళకైనా చదువు లేని వాళ్ళకైనా అన్ని పంటలు పండే ఎనీ టైం 365 రోజులు పని ఉంటుంది. అన్ని పూలు పంటలు అన్నీ పండుతాయి కనుక మేము చాలా నష్టపోతున్నాము. ఒక ఎకరం భూమి ఉన్న వాళ్ళకు ఎంతమందికి మీరు ఉపాధి ఇస్తారమ్మా? ఈ పూల తోటలతో కానీ లేకుంటే ఈ పక్కనున్న ఈ పళ్ళ తోటలు కానీ వీటిలో ఒక ఎకరం ఉన్న వాళ్ళు ఎంతమందికి కూలీలకు పని చూపిస్తూ ఉంటారు? 20 మంది దాకా చూపిస్తామండి. 20 మంది మళ్ళీ ప్లస్ మళ్ళీ ఒక్కో ఎకరానికి వచ్చి 20-30 మంది పడతారు పూలు వచ్చినప్పుడు. మాకు వాళ్ళకి పాను వాళ్ళ కూలి పాను కూడా మాకు మిగులుతాయండి. ఇంకా ల్యాండ్ పూలింగ్ అంటూ ప్రభుత్వం ఒకసారిగా ఈ భూములన్నింటినీ కూడా తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేసింది కదా. ఆ ప్రయత్నాన్ని మీరందరూ అంటే కేవలం మీ ఉపాధి పోతుందనే పేరుతోటే దాన్ని వ్యతిరేకించారా? లేకపోతే మీతో పాటు మిమ్మల్ని నమ్ముకున్న వ్యవసాయ కూలీలు కూడా చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ వలస వచ్చిన వాళ్ళు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి వాళ్ళందరూ ఉపాధి కూడా ఈ రోజున ఏ రకమైన పరిస్థితి ఏర్పడింది? వాళ్ళ కండిషన్స్ ఏ రకంగా ఉన్నాయంటారు? వాళ్ళకి కూడా ఉపాధి కోల్పోతున్నారండి. మేము చేసేది కాక పక్కన వాళ్ళకి కూడా పనులు చూపిస్తున్నాం, పక్కన ఊర్లో వాళ్ళకి కూడా ఉపాధి కల్పిస్తున్నాం. అవి మా రైతుల కన్నా కూడా వాళ్ళు ఇంకా నష్టపోతున్నారు. కూలి చేసుకునే వాళ్ళు కౌలు రైతులు నష్టపోతున్నారు. మళ్ళీ మమ్మల్ని నమ్ముకొని అలాళ్ళు ఉండయి, ఎక్కడ పనులు ఉండేయాలని వలస వచ్చిన కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు కూడా నష్టపోతున్నారు. పని లేవు. ఇప్పుడు రేపు నుంచి వాళ్ళంతా దొంగలుగా మారాల్సి వచ్చిందండి. ఎందుకంటే పనులు లేకపోతే అనేకమైన వ్యసనాలకి తాగుడికి బానిసలు అయ్యి నక్సలైట్లు అయ్యే ఏరియాగా తయారవబోతుంది ముందు రోజుల్లో. సో మీరు చెప్తుంది అయితే చాలా బాధాకరం అనిపిస్తుంది. పచ్చటి పొలాలతోటి చక్కటి పంటలతోటి కలకల్లాడుతున్న పొలాలు ఇవన్నీ కూడా ఇక్కడ పని చేసుకుంటే వాళ్ళకందరూ కూడా చక్కటి ఉపాధి జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా దీన్ని ఆధారపడి బతుకుతున్నాయి అంటున్నారు. చెప్పండి, మీ చేతిలో చాలా కాగితాలు ఉన్నాయి, ఏంటివి? అండి ఎప్పుడు పూల తోటలో డబ్బులు వస్తాయి. ఇది 33 సెంటు, వారానికి 20,000 25,000 18,000 ఇట్లా వస్తాయి వారం. కూలీలకు బాను మాకు 15,000 మిగులుతున్నాయి వారానికి. ఇది 10 సెంట్లు అండి తోట, మల్లి తోట. ఇదిగో ఈ రోజు ఇవన్నీ చూడండి. ఈ రోజు ఇదిగో 11వ తారీఖు 38 కిలోలన్నర, రేటు 110 రూపాయలు. ఒక 10 సెంటుకు వచ్చేదానికి 4,000 రూపాయలు వచ్చినాయి. ఈ రోజు ఒక రోజు ఆదాయం 4,000 రూపాయలు మీకు వచ్చినాయి ఈ 10 సెంటు మీద. ఇది తరి వచ్చింది. ఇది చేను మొత్తం 30గా 10 సెంటు 3 కిస్తీలుగా పెట్టుకున్నాం. ఇది 10 రోజులు ఉంటుంది. 10 రోజులు అంటే రోజు 4,000 కానీ 5,000 కానీ 15,000 50,000 వస్తాయి. అట్లా 30 ఎకరం అయిపోయేదానికే 1,00,000 రూపాయలు వస్తాయండి. దీనికి 1,00,000 రూపాయలు వస్తే మేము బతికింది కాకుండా ఇక్కడి నుంచి వ్యాపారస్తులు పట్టుకెళ్ళి విజయవాడలో వాళ్ళు బతుకుతారు. అక్కడి నుంచి కూలీలకు వేస్తారు, వాళ్ళు అమ్ముకొని వాళ్ళు బతుకుతుంటారు. మా కింద ఇక్కడి నుంచి 10 మంది కూలీలు కోసేవాళ్ళు లేదా రోజు వస్తారు, గడ్డి దోకే వాళ్ళు వస్తారు, వాళ్ళు బతుకుతుంటారు. అనేకమైన మంది మందులు కమ్మిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద ఎంతమంది బతుకుతున్నారంటే కానీ నేను రీతిలో ఉంది. ఆయన ఏదో జాబులు మేము 50,000 మంది ఇస్తాము 20,000 మందికి ఇస్తామన్నాడు. ఆయన ఇచ్చేది ఏంటంటే లక్షల మందికి, దాదాపు ఈ 3 ఏళ్లలో 20-30 ఏళ్ళ మందికి మేము కూలీ ఉపాధి చూపిస్తున్నాం. ఆయన ఇప్పించేది ఏంది?
30,000 మంది డైలీ ఈ నెడమరు కానీ బేదపూడి కానీ కూరగాయలు కానీ నిత్యం 20,000 నుంచి 20,000 మంది దాదాపు దీని మీద జీవనాధారం. అంటే మీరు ఇంత ఆదాయం అంటే ఒక రోజుకి వచ్చేసరికి సుమారు 4,000 రూపాయలు మీరు ఈ కార్డులు తక్కువ రేట్ చూపిస్తున్నారు. ఇంత ఆదాయం వస్తున్న మీకు ఇంతమందికి ఉపాధి చూపిస్తున్నారు. అయితే ఇటువంటి పొలాల్ని ప్రభుత్వం తీసుకొని ల్యాండ్ పూలింగ్ తీసుకొని 30,000 సంవత్సరానికి మీకు కౌలు ఇస్తా అంటున్నారు. నిజంగా సరిపోతుందంటారా? మీరేమంటారు పెద్దయినా? సరిపోద్ది. 30,000 అంటే ఈ ఒక్క సంవత్సరానికి ఇస్తున్నాడు. మాకు రోజుకి 4,000, 3,000, 5,000, 6,000 కూడా వచ్చే రోజులు ఉంటాయిగా. ఆ రకంగా వారం వారం వస్తానే ఉంటాయిగా. అవి ఎట్ట తాలుతాయి? ఆయన ఇచ్చేవి ఒక వారమే వచ్చేది. ఈ కథం రోజులన్నీ ఏం చేయాలి మేము? అది ఈ ఒక్క రోజు ఇవన్నీ సాలవకండి. ఈ బిల్లులు చూడండి ఎన్ని ఉన్నాయో. 300, 400 మళ్ళీ 500, 600 చూడండి వీటిలో రేట్లు. ఇప్పుడు మీరు చూపిస్తున్న ఈ బిల్లులను చూస్తుంటే దాదాపుగా 25,000 చూస్తున్నాం, 27,000 చూస్తున్నాం. 7 రోజులకి ఇవన్నీ సో ఎంత ఆదాయం వస్తున్న పొలాలని మీరు తీసుకుంటే మాకు ఇబ్బంది అవుతుందంటూ మీరు గతంలో పొలాలను తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏం చేశారా? చేసామండి. చూపించాం కూడా. ఆర్కే గారు కూడా ఉంటాడు. చూపించాం. మేము ఇవ్వని చెప్పాం. మేము ఎందుకు ఇస్తాం? అది కోర్టుకి వేసాం. మేము ఇయ్యము. పొలాల్లోకి వెళ్ళొద్దని కూడా మేము ఏదైనా ఆయనకి ప్యానవన్న ఇస్తాం కానీ పొలం మొట్టుకి ఇచ్చేది లేదు. చంద్రబాబు నాయుడు నారావారిపల్లిలో పుట్టి 2 ఎకరాల పొలంతో ఇలా మొట్టమొదటి 14 కోట్లు అన్నాడు కొడుక్కి, ఇలా 330 కోట్లు చూపిస్తున్నాడు. 4 తరాల నుంచి వచ్చే భూమిలో పుట్టి పెరిగిన వాళ్ళు మేమైపోవాలండి. మాకెంత ఉక్రం వచ్చింది. మేము తిట్టామంటారా? ఎందుకు తిట్టాం? కడుపు మండిపోయి తిడుతున్నాం. ప్రభుత్వాన్ని ఊరినే తిట్టాం. నేను మారిపోయాడు. 9 సంవత్సరాలు సర్వీస్ ఉందని ఈయనకి వేసే ఓటు. ఇవాళ ఈ పని చేస్తున్నాడు. వీళ్ళందరూ ఏమైపోతారు? వీళ్ళందరూ ఉసు తప్పగా కొట్టి దానికి. ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని భూముల్లో ఇటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన రైతుల పరిస్థితి అయితే పూర్తిగా భూములన్నింటినీ కూడా ప్రభుత్వానికి రాజధాని ప్రాంతం నిర్మాణం కోసం అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే ఆ భూముల్లో ఇప్పటి వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు లేవు. పూర్తిగా పంటలు వేసుకోవడానికి కూడా సిఆర్డీఏ నుంచి ఎటువంటి అనుమతులు లేకపోవడం వల్ల పూర్తిగా భూములన్నీ కూడా బీడువారిపోయిన పరిస్థితే. కేవలం రైతుకు మాత్రం 30,000 రూపాయలు కౌలు కింద ప్రభుత్వం చెల్లిస్తోంది. ఆ భూముల్ని ఆధారపడ్డ రైతు కూలీలకు మాత్రం 2,500 పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. అది కూడా 3 నెలలకోసారి 4 నెలలకోసారి ఇస్తున్న పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా పొట్ట చేత పట్టుకొని ఒకప్పుడు ఈ ప్రాంతానికి ఏ రకంగా వలసొచ్చి ఇక్కడ స్థిరపడిపోయారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని వదిలిపెట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు జనపదంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. సాధారణంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ మల్లె తోటను చూస్తుంటే గతంలో అమరావతి పరిధిలో ఉన్న గ్రామాల్లో అంటే 29 గ్రామాల్లో జరీబు భూములు ఉన్న గ్రామాలైన కురకల్లు కావచ్చు, నిడమరు కావచ్చు, ఉండవల్లి కావచ్చు, బేతపూడి కావచ్చు, ఇవన్నీ కూడా అద్భుతంగా 365 రోజుల పాటు రోజు కూడా రైతు కూలీలకు ఉపాధిని కల్పించే భూములుగా ఇక్కడ పంటలు, పూలు కావచ్చు, కూరగాయలు కావచ్చు ఇలా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి ల్యాండ్ పూలింగ్ తోటి ఒక్కసారిగా ఎక్కడ చూసినా కూడా పూర్తిగా ప్రభుత్వం భూములు తీసుకున్న నేపథ్యంలో వ్యవసాయ కూలీలు, రైతు కూలీల పరిస్థితి మాత్రం తలకిందులైపోయింది. వాళ్ళు ఉపాధి కోసం వివిధ దూర ప్రాంతాలకు వెళ్ళి దూర ప్రాంతాల్లో ఉన్న మల్లె తోటల్లో పూలు తీసుకోవడం ద్వారా ఉపాధిని పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనం ఇక్కడ పూలు తీస్తున్న కూలీలతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎలా ఉంది మీకు రాజధాని ప్రాంతంలో ప్రకటన వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా మల్లె తోటలు అనేవి తీసేస్తూ ఉన్నారు. గతంలో మీకు ఉపాధి ఎలా లభించేది? ఇప్పుడు ఎలా ఉంది? మాకు అంతకుముందు చాలా బాగుండేది. ఇప్పుడు ఈ రాజధాని వచ్చినాక మేము ఎంత బాధపడుతున్నామో అసలు మాకు తెలుసు, మా హృదయాల్లో తెలుసు. మేము చెప్పలేకపోతున్నాము. నిజంగా మరి నా భర్త చనిపోయాడు, నాకు 2 బాబులు. మేము 8 కేజీలు కానీ 10 కేజీలు కోస్తాను. రోజుకి 400, 500 వస్తాయి. అంటే నువ్వు ఒక్కదానివి పని చేస్తే నీకు 400 వస్తాయమ్మా? 400 వస్తాయి. మరి ఈ రోజు నెలకి 2,500 అంటే అది కంపల్సరీగా 2,500 నెలకి రావట్లేదు. 2 నెలలకి 3 నెలలకి ఇస్తున్నారు. ఆ 2 నెలలు మరి మేము పస్తులు పడుకోవాలా? అంటే మొత్తం కుటుంబం అంతా కలిపి ఈ 2,500 రూపాయలతోటే జీవించాలి. అది కూడా నెల ఇవ్వరు. 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తారు. మరి దేశంలో ఎంతమంది ఉన్నారు? భర్తలు లేని వాళ్ళు ఉన్నారు, పోషించలేని వాళ్ళు ఉన్నారు, భర్తలు కూడా తాగి తిరిగే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు నా ఈ పరిస్థితి వస్తే మరి నా భర్త లేడు, మరి నేను ఒక్కదాన్ని పోషించబడాలి. నా చంటి పిల్లలు 2 పిల్లలు. అమ్మ, మరి నువ్వు రోజుకి 400 రూపాయలు ఇలా పూల సేకరణ ద్వారా సంపాదించుకోగలుగుతున్నావు కదా, పిల్లల్ని ఏం చదివిస్తున్నావు? ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏంటి? పెద్ద బాబు 7th చదువుతున్నాడు, చిన్న ఆయన 4 చదువుతున్నాడు. మరి నెలకు 2,500 ఇస్తున్నారు. నిజంగా నా బాబుకు 2 రోజుల నుంచి టైఫాయిడ్ జ్వరం. ఆ 2,500 టైఫాయిడ్ జ్వరం చూపిస్తానికే చావట్లేదు. మరి నా పరిస్థితి ఏంటి? మేము ఏం తిని బ్రతకాలి? మరి ఈ మల్లె తోటలు తీసుకెళ్తే మాకు ఆధారం ఉండదు. మేము నిత్యం పోషించబడేది ఈ పూల తోటల మీద. ఏదైనా సరే మరి ఈ పూల తోటలు ఉండబట్టే కదా రైతు దగ్గరికి వెళ్ళి మేము 100 రూపాయలు తేవాలన్నా, మీకు కోసుకోవాలన్నా, చేయాలన్నా. రేపు మా పరిస్థితి ఏంటి? మరి 2,500 వచ్చేదాకా 2 నెలలకు 3 నెలలకు ఇస్తున్నారు. ఆ 2,500 వచ్చేదాకా మా బాబు అలా ఉంటాడా? డాక్టర్ ఫ్రీగా చూస్తారా? ఇప్పుడు మరి ఏదైనా ఫ్రీగా రాదు కదా. మా పరిస్థితి ఏంటి మరి అని మేము అడుగుతున్నాం. సో ఇప్పుడు ఇటువంటి పనుల కోసం ఉపాధి పొందాలి అని అంటే ఎంత దూరం పోతున్నారమ్మా? ఎంత ఖర్చు అవుతుంది? మీరు రాను పోను ఆటోలకు పెడుతున్న ఖర్చు ఎంత? ఎన్ని కిలోమీటర్లు పోతున్నారు?
50 రూపాయలు ఇద్దరు ఆనిపోయిన ఆటోకి వెళ్ళాలంటే అటు అమరావతి దగ్గరకు అటు వెళ్తున్నాం. ఇప్పుడు పనులు లేవు, పిల్లలకు చదువులకు డబ్బులు లేవు. 2,000 నెలకి ఇవ్వట్లేదు, 2-3 నెలలకి ఇస్తున్నారు. ఆ డబ్బులేం చాలతలేదు. అంటే మీరు ఎంతకాలం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడిపోయారు? ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఉపాధి దొరకకపోతే ఏంటి పరిస్థితి మీది? వెళ్ళబుద్ధి కావట్లేదండి. నేను వచ్చి 20 సంవత్సరాలు పెళ్ళయి అప్పటి నుంచి బాగానే జరుగుతుంది. ఇప్పుడు జరగట్లే, పూల తోటలు అందరు తీసేసుకున్నారని. ఎటో కట్టే వెళ్ళాలంటే వెళ్ళబుద్ధి కావట్లే ఏ ఊరు. అమరావతి ప్రాంతం అనేది రాజధానిగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మీ ఇళ్లకు వచ్చిన భరోసా ఎటువంటిది లేదు. గ్రామాలన్నింటినీ కూడా ఒక్క ఇంటిని కూడా కదల్చమంటూ ఆ రోజున ప్రభుత్వం చెప్పిన మాటలు ఈ రోజున పూర్తిగా డొల్లతనంగా మారిపోయాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఏం జరుగుతోంది? ఎక్స్ప్రెస్ హైవేలు అంటూ పెద్ద పెద్ద రోడ్లను 6 లైన్లతోటి విస్తరిస్తున్న ప్రభుత్వం తమ ఇళ్లకు మార్కింగ్లు వేస్తుండటంతో ఏం చేయాలో తుక్కుతోచని దుస్థితిలో ఉన్నామంటూ చాలామంది బాధపడుతున్నారు. ప్రస్తుతం మనం నిడమర్లో ఉన్న గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో అసలు ఏ రకమైన వాతావరణం ఉందనేది ఇక్కడ ఉన్న గ్రామస్తులను కూడా అడిగి తెలుసుకుందాం. చాలా చోట్ల రెడ్ కలర్ తోటి గోడలకు మార్క్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ రెడ్ కలర్ తోటి మార్క్ చేసిన ప్రాంతం నుంచి దాదాపుగా 160 మీటర్ల వరకు కూడా ఉన్న ఇళ్ళన్నింటి కూడా తొలగిస్తాం. ఇక్కడ నుంచి నేరుగా వెలగపూడి నుంచి చక్కగా ఎటువంటి వంకలు లేకుండా మంగళగిరి వరకు కూడా 6 లైన్ల రోడ్డు వస్తుందంటూ అధికారులు సర్వే చేస్తూ వెళ్తుండటంతో గ్రామస్తుల్లో ఒక రకమైన కలవరం మొదలైంది. ఇక్కడ గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. ఏమంటున్నారండి? మీ దగ్గర గోడల మీద ఈ మార్కులు ఎలా ఎర్రటి మార్కులు చూపిస్తున్నారు కదా, ఏం చెప్తున్నారు? దేనికోసం అంటున్నారు? జేసీ గారు వచ్చారండి ఇక్కడికి. వచ్చి 2 ఇళ్ళే పోతున్నాయని చెప్పి అన్నారు. 2 రోజుల తర్వాత వచ్చి మార్కింగ్ చేశారు. ఇదంతా ఎస్సీ కాలనీ అండి. మా పొలాలు కూడా ఇచ్చాం ఎస్సీస్ అయినా కానీ మా పొలాలు తీసుకున్నప్పుడేమో మీరు మా పొలాలు వేస్తున్నారు చాలు, ఇక మేము ఇల్లు తీయమని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇళ్ళ నుంచే రోడ్డు పెట్టారు, సగం ఊరిపోతుంది. ప్రభుత్వం ఇట్లా చేస్తే మరి మేము ఎట్లా బతకాలి? దానికి ఏంటో ఆలోచన మాకేం తెలియట్లేదు. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాం మేము. అమ్మ మీరు చెప్పండి, ఏ రోజైతే రాజధాని ప్రకటన వచ్చిందో అప్పుడు ప్రభుత్వం ప్రకటించింది కదా, మీ ఇళ్ళు తీయం, మీ గ్రామాలు తీయం, ఇంకా మీ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి తప్ప మీకు వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పింది కదా. మరి అయినప్పటికీ కూడా మీ ఇళ్ల ముందు ఈ ఎర్ర మార్కులు ఏంటి? ఇళ్ళు పోతాయనే ఆందోళన ఎందుకు వస్తుంది మీకు? పోతాయంటున్నారని, మేము ఎస్ఐలు కమిటీ తీసేస్తారని మాకు ఆందోళనగా ఉందండి. గతంలో అటు పక్కగా తీసుకుంటామని మాకు నారాయణరావు గారు చెప్పారు. మరి చూడబోతేనేమో ఇక్కడికి రెడ్ మార్క్ వేశారు. అది మాకు చాలా ఆందోళనగా ఉందండి. నా ఒక్కదానే సమస్య కదండి, ఇది ఊరంతా సమస్య. ఊరందరూ కూడా చాలా భయభ్రాంతులకి గురి అయిపోయి ఉన్నారండి. నిద్ర కూడా పోకుండా ఒక్కొక్కళ్ళు రాత్రిపూట ఏడుస్తున్నారు. నేను సర్పంచ్నండి, నేను అట్లాగా మాకు చాలా భయంగా ఉందండి. కానీ ఇల్లు మాత్రం మేము ఇచ్చేది లేదండి ఎట్టి పరిస్థితి. మీరు ఒక సర్పంచ్గా ఉన్నారు. ఈ గ్రామంలో ఏదైనా కార్యక్రమం చేస్తుంటే, అంటే రోడ్లు వేస్తుంటే వాటికి కూడా మీరు సహకరించాలి కదా. కానీ మీరు ఎందుకు ఎక్స్ప్రెస్ హైవే వస్తుంటే భయపడుతున్నారు? భయపడుతున్నారండి. మరి ఇక్కడ ఇల్లు తీసేస్తే మేము ఎక్కడ ఉంటామండి? పొలాలు అయితే ఇచ్చారు, మరి ఇల్లు కూడా లేకుంటే మరి ఎట్లాగా? దాని గురించి మేము భయపడుతున్నామండి. అంటే ల్యాండ్ పూలింగ్ కోసం వచ్చిన అధికారులను మీరు ఎప్పుడు అడగలేదా? మాకేదో దశ మారిపోతుంది, మా గ్రామాల తీరుతెన్నులన్నిటి కూడా అనూహ్యమైన మార్పులు వస్తాయంటూ మీరు చెప్పారు కదా, మరి మాకేమి రావట్లేదని మీరు ఎప్పుడు అడగలేదా? అడగటానికి వాళ్ళు భయభ్రాంతులు చేసినప్పుడు మేము అడగలేకపోతున్నాం. అది అంటే ఏ రకంగా భయభ్రాంతులు చేస్తున్నారు మిమ్మల్ని? ఏంటంటే ఇది చేస్తాం, అది చేస్తాం, మీరు ఏం చేయగలుగుతారు? మా సిఆర్డి మాకు అన్ని కూడా ఇది ఇచ్చింది, మీరేం చేస్తారో మేము తీసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు చెప్పేటప్పుడు దాన్ని మేము మాట్లాడుకొని మెలకొండరు. రాజధాని వచ్చిందని సంతోషపడాలో, పూర్తిగా గ్రామాల్లో ఈ రకమైన పరిస్థితి ఏర్పడిందో అర్థం కాని పరిస్థితి ఉంది. మిమ్మల్ని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఒకసారిగా రాజధాని గ్రామాల్లోకి వస్తే పూర్తిగా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్, తర్వాత ఉచిత వైద్యానికి సంబంధించిన ప్రత్యేకమైన కార్డులు ఇస్తా అన్నారు కానీ ఏం జరగలేదు సార్. ఏం జరగలేదండి. మేము కోరేది ఏంటంటే ఊళ్ళోకి కూడా వెళ్ళే ఒక రోడ్డు ఇచ్చారండి. ఆ ప్లాన్లో అది తీసేసి మరి అచ్చంగా మరి ఎస్సీలను మరి ఇక్కడ ఉండకూడదని చేసారేమో కానీ తెలియదు సార్. చాలా బాధగా ఉంది. ఇక్కడ ఇల్లు చూడండి, ఇక్కడ రైతు కుటుంబాల రైతు కూలీలు చాలా. ఎస్సీ కాలనీ అంటే ఒక ఆఫీసర్ కాలనీ లాగా ఉంటుంది, కానీ అలాంటిది ఉండకూడదనే మరి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేశారు. మేము చెప్పాము అక్కడికి ఒక 110 అడుగులు కరెక్ట్గా 110 అడుగులు బయటికి వెళ్తే వాళ్ళ పొలం ఉంది, సిఆర్డీది డొంక కూడా ఉంది. మేము చూపించాము దానికి కొద్దిగా శ్మశానం కొద్దిగా మాకు తగిలిన ఇబ్బంది లేదు. ఈ ఊళ్ళో రాకుండా చూడడానికి కూడా చెప్పాం. ఆయన ఏం పట్టించుకున్నట్టు ఏం కనపడలేదు. ఊళ్ళో పోయే రోడ్డు మాత్రం కట్ చేశారండి.
ఇటు ఉన్న రోడ్డు మాత్రం ఉంచారు. ఇది అంటే మేము ఎస్సీలం కదా ఏం చేయలేము అని అట్లా ఉంచినట్టున్నారు. అంటే మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది రైతులు కూడా ఇక్కడ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళి మాకు అన్యాయం జరిగింది అసైన్ ల్యాండ్స్లో అంటూ కూడా ఫిర్యాదులు చేశారు. మరి మీరు కూడా ఎస్సీ కాలనీలు ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా అందంగా ఉన్నాయి, ఎక్కడా కూడా కనీసం అపరిశుభ్రత అనేది లేకుండా మీరు చాలా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇటువంటి ప్రాంతాల్లో పూర్తిగా ఈ రహదారులు అంటూ ఉన్న ఇళ్లను తొలగించాలని ప్రయత్నం జరుగుతున్నప్పుడు మీరెందుకు దాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు? మాకు ఇప్పుడేనండి తెలిసింది. మాకు ఒక 10 రోజుల క్రితం ఎప్పుడో వచ్చి ఎవరు లేని సమయంలో వచ్చి మార్కింగ్ ఇచ్చి వెళ్ళారు. మేము ఉండడితే మరి ఏం ఇచ్చేవాళ్ళం కూడా కాదు. అది ఏం జరిగినా కానీ అదేమంటే బెదిరిస్తున్నారు, పోలీసు వాళ్ళని పెడతాం, అటు చేస్తాం, మా పోలీసు వాళ్ళని పికెట్ పెట్టి ఎవరిని బయటికి రానివ్వకుండా చేస్తాం, తీసుకెళ్తాం అవసరమైతే అని ఎవరు మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేసేటట్టు ఉన్నారు. అందుకు అందరు చాలా వరకు భయపడి ఉన్నారు. అది భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు కొన్ని వార్తలు కూడా ప్రముఖంగా వస్తూ ఉన్నాయి. అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలకేమో పూర్తిగా రోడ్డు పక్కన ఉన్న కార్నర్ బిట్స్ ఇచ్చారు, సాధారణ రైతులకు మాత్రం చాలా దూరంగా ఇచ్చారనే విమర్శలు ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా, దాని మీద మీరేమంటారు? ఇక్కడ వాస్తవంగా అయితే లాటరీ సిస్టమ్ ప్రకారం ప్రభుత్వం సిఆర్డీ రూల్స్లో రాసుకున్న దాని ప్రకారం అయితే మొట్టమొదటి ట్రయల్ లాటరీ తీయాలి సార్. ట్రయల్ లాటరీ తీసిన తర్వాత ఆ ట్రయల్ లాటరీకి సంబంధించిన ప్లాట్ నెంబర్సు, జోనల్ నెంబర్సు, జోను ప్లాట్ నెంబర్సు, బ్లాకు అవన్నీ కూడా రైతులకు సంబంధించిన మొబైల్స్కి మెసేజ్లు పెట్టాలి. మెసేజ్లు పెట్టిన తర్వాత రైతులు దాని మీద ఏమి అబ్జెక్షన్స్ చెప్పకపోతే మాత్రమే ముందుకు వెళ్ళాలి. రైతులు ఏదైనా అబ్జెక్షన్స్ చెప్తే ఆ అబ్జెక్షన్స్ని పరిశీలించి దాని మీద చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి. కానీ సిఆర్డీఏ ఇక్కడ ఎక్కడా కూడా లాటరీ సిస్టమ్, ట్రయల్ లాటరీ సిస్టమ్ తీసినట్లుగా తెలీదు. సిఆర్డీఏ అధికారులు చెప్తున్నారు మేమంతా చాలా పారదర్శకంగా నడుస్తోంది, ఇంత పారదర్శకంగా ఎక్కడ ఏ ప్రభుత్వ సంస్థ కూడా జరిగినంత పారదర్శకత మా దగ్గర ఉంది. లాటరీ సిస్టమ్ ప్రకారమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలందరికీ మంచి ప్లాట్లు వచ్చాయని వాళ్ళు చెప్తున్నారు కదా, మరి సామాన్యులకు ఎందుకు డౌట్లు వస్తున్నాయి దీని మీద? ఇక్కడ ఏంటంటే సార్, ప్రభుత్వం తెలివిగా ఒక వ్యవహారం చేసింది సార్. ఏంటంటే అదే గ్రామంలో మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ, నైబర్స్ కానీ ఉంటే మీరందరూ కలిసి ఒక ఆప్షన్ ఇస్తే, అదే రెవెన్యూ విలేజ్ కనుక మీరు ల్యాండ్ ఇస్తే అదే రెవెన్యూ విలేజ్లో మీ అందరూ కలిసి ఒకే చాట ప్లాట్ ఇస్తామని చెప్పిందండి. దాంట్లో ఏంటంటే ప్రతి రైతు తన ఆప్షన్ ఇచ్చాడు. మాకు నలుగురు కలిసి ఒకే చాట్ ప్లాట్ ఇవ్వండి, లేదంటే ఈ బ్లాక్ అయితే బాగుంటుందని ఆప్షన్స్ ఇచ్చారు. ఆ ఆప్షన్స్ ఇచ్చిన దాన్ని మీరు బహిర్గతం చేయండి. ఆ ఆప్షన్స్ ఇచ్చిన పెద్ద రైతుల దగ్గర నుంచి మీరు తీసుకుని దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుని చిన్న రైతులు ఇచ్చిన ఆప్షన్స్ని మీరు పక్కన పెట్టారని మేమైతే భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆ ఆప్షన్స్ ప్రకారమే మీరు ఈ టీడీపీకి చెందిన బినామీలు ఎవరైతే పర్చేస్ చేశారో వారికి ఎక్స్ప్రెస్ వేకి ఆనుకుని ఫ్లాట్లు కేటాయించారు పక్కాగా అనేది మేమైతే అభియోగం. ఇది పక్కాగా మేము రాబోయే రోజుల్లో నిరూపించగలుగుతున్నాం. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా మా వద్ద కొంత ఉన్నాయి. ఇంకా మరికొన్ని సాక్ష్యాధారాల కోసం వేచి చూస్తున్నాం. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో లంక భూములు ఇచ్చిన వాళ్ళు, అసైన్మెంట్ భూములు ఇచ్చిన వాళ్ళు కూడా ఈ రోజు వరకు కూడా తమ పరిస్థితి ఏంటో తెలియని అయోమయంలో అగమయ గోచరమైన పద్ధతుల్లో ఉన్నారు. వాళ్ళు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా కలవటం కూడా జరిగింది. రాజధాని ప్రాంతంలో చెప్పండి, లంక భూముల పరిస్థితి ఏంటి? నిజంగా అసైన్ ల్యాండ్స్ ఉన్నవాళ్ళు ప్రభుత్వానికి తమ భూములు ఇస్తామన్నా కూడా వాళ్ళకి పరిహారం ఎందుకు అందట్లేదు అనుకుంటున్నారు? అది ఉండవల్లి గ్రామంలో అసైన్ ల్యాండ్ ఉంది. మేము చిన్నపిల్లలప్పటి నుంచి మేము కూడా కొన్నాళ్ళు పండించాం. అసైన్ ల్యాండ్ల గురించి అసైన్ కమిషనర్ వచ్చిన కలిసాం మేము. ఆ అసైన్ ల్యాండ్లు మరి ఎవరనేది ఆయన ఏ నాయకు పార్టీకి సంబంధించిన తెలియదు, ఆయన మొత్తం ఫించింగ్ వైరేసి అసైన్ ల్యాండ్లకి ఎస్టీలకి చెందకుండా అసైన్ ల్యాండ్ పంచాయతీ తీర్మానం చేసి వాళ్ళందరూ కమిషనర్ లెటర్లు కూడా ఇచ్చారు. లెటర్లు ఇచ్చినా వాళ్ళ తీర్మానం చేయకుండా, వాళ్ళకేం చెప్పకుండా, ఆ ప్యాకేజీ ప్రకటించకుండా అసైన్ ల్యాండ్లు ప్యాకేజీ ఎప్పుడంటే ప్రకటించి వాళ్ళు ఫస్ట్ అసైన్ ల్యాండ్లు పాస్బుక్లు మేము లింగాపురంలో మనం చూసాం. వాళ్ళ సర్వే నెంబర్లో అతని పేరు ఉంది, బ్యాంకులో లోన్ తీసుకున్నాడు, ఆయన రుణమాఫీలు వచ్చినాయి, అన్నీ జరిగినాయి. అదే ల్యాండ్ మొన్న నెట్లో కొడుతుంటే గవర్నమెంట్ ల్యాండ్ అని వస్తుంది. మరి అది ప్రకటించాల. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎస్టీలని ఫస్ట్ ఏం చెప్పారో ఇల్లులు తీయమన్నారు. ఎస్టీలు కూడా ప్యాకేజీ మామూలు రైతులతో పాటు ఇస్తామన్నారు. వాళ్ళకి ఇంతవరకు రైతులతో పాటు ప్రకటించలేదు, వాళ్ళ ప్యాకేజీ ఇంతవరకు ఇవ్వలేదు. మరి లంక భూముల్లో అందరిని ఇబ్బందులు పెడుతున్నారు. ఉండవల్లి గ్రామం లంకలు అయితే అసలు చుట్టూ ఫించింగ్ వేశారు నాయకుడు, అసలు ఎవరిని ఇవ్వట్లా. మనుషులు మారితేనే కొత్త రాజధానిలో మార్పు వస్తుంది, కానీ ఉండ నాయకుల వల్ల ఈ రాజధానిలో మార్పు రాదు. ఇక్కడ ఏమీ అభివృద్ధి జరగదు. ఇదే అభివృద్ధి అంటే గోళ్ళ కడతాం. ఇప్పుడు పొలం ఇచ్చినాడు కొన్నా చెరువులు అమ్మటా, కొండలు అమ్మటా, కొనుక్కున్నాడు కొని రోడ్డు అమ్మటా. నువ్వు ఉండవు నలుగురు కలిసి ప్యాకేజీ పొలం కొనుక్కున్నాడు, మాకు ఉన్న కోరుకున్న లాటరీలో మాకు నెంబర్ ఏ నెంబర్ కాబట్టి దానికి ఇస్తున్నారు. రైతుని తీసుకెళ్ళాలంటే కాలువ కట్టలమంటే చెరువు కట్టలమంటే పడేస్తున్నారు. అప్పుడు రైతు ఎప్పుడు అభివృద్ధి అవుతాడు? ఇది ఇంజనీర్లు కదా ప్లాన్ మార్చవచ్చుగా. ఎంత దూరం మార్చమన్నాం, ఎన్ని గజాలు చూడండి. ఇక్కడ నుంచి ఒక 50 గజాలు ఉంది. 50 గజాలు అయితే ఇళ్ళు ఎత్తేసి పల్లె ఒకరు సరిపోతుంది. అది ఖాళీగానే ఉంది. అర్జునులు చేయాలని చేస్తున్నారు, కానీ ఇది కాదే. రైతు ఎవరు? రైతులు మేము ఎందుకు అవుతాం? రైతులు
నువ్వు అవి మమ్మల్ని మా తాత్కాలికంగా వాడుకోవడానికి రైతు అని మాట్లాడి మేము రైతులు అవుతాం. ఎందుకు అవుతాం మేము? రైతులుగా కూడా చూసే పరిస్థితి లేదు. రైతులు మమ్మల్ని నేను చూస్తారు, అసలు బాధ నుంచి చూస్తారు, ఇప్పుడు చూస్తారేమో నమ్మకం ఉంది అనుకున్నా ఏంటి? ఇప్పుడు అసలు రానే అసలు లేదు. రైతు అనేవాడు మాలు ఉండవాడు కూడా ఆడు ఉంటే ఆడు కూడా అడుగు తింటాడు. ఆ రైతులు ఏమంటుండే కష్టపడి వాళ్ళ అలవాట్లు కొన్ని నేర్చుకొని కాస్త కొంచెం పొలాలు సంపాదించుకుంటే ఓ రైతులాగా ఉన్నారు. ఇవాళ అది లేదు. ఉండేది కూడా అమ్ముకోవటం, అడుగు తినేటట్టు చేస్తున్నారు. ఇది చెప్పండి, మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఈ ఇల్లు చేస్తున్నాడంటే ఏం అవసరం నేను చెబుతున్నాం. ఆ పక్కకు పోతే కొంచెం పక్కకు పోతే సరిపోతుంది నీకు. మీరు ఏరియా చూశారు, ఏరియా ఎంత ఉంది? ఏరియా ఎక్కడి నుంచి ఏరియా 110 అడుగులు జరుగుతాను. నీ ప్యాన్ ఒప్పుకొని ఇంత బిల్డింగ్లు పడదొస్తానండి అంటే మాది కూడా తేలిగ్గానే ఇంకా ఇంకేం ఉద్దేశం లేదు దానిలో. ఏం చెప్పాడు? పత్తిపాటి పులారావు ఏం చెప్పాడు? ఒక ఇల్లు కూడా ఒక తాట కూడా దిగమని చెప్పాడు. ఇప్పుడేంటి ఆ ఇల్లు లేపుతాం, ఈ ఇల్లు లేపుతాం, ఎర్రమార్కు పెట్టాం, అది పెట్ట ఇది పెట్ట. భూమి ఇచ్చినాక ఒక మాట, భూమి ముందు ఇచ్చినాక ఈ మాటలు చెప్పటమా? అధికారంలో రాగానే సరికాదు. ఎట్ట గెలిచావు నువ్వు? మేమందరం వేస్తే గెలిచావు నువ్వు ఓట్లు. సీట్లో కూర్చుంటే నీ ఇటు వచ్చాడు చేతి కుదిరిద్దా? ఏం కుదరదు. ఇక్కడికి వచ్చి తీమాను ఇల్లు చూద్దాం. నిడమరులో ఏం ఇల్లు అంటే అసలు మొత్తాన్ని లేవేయాలని నీవు కార్యక్రమం పెట్టుకున్నావు ఏంటి? నిడమరు కానీ కూరగాయలు కానీ నీరుకొండ కానీ పేదప్పుడు ఎసంటి ఇల్లు మొత్తం లేపి ఆడికి పోవాలి మేము. నారాయణ ఏం చెప్పాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నారాయణ పుల్లారావు రమ్మని ఇక్కడికి, తర్వాత ముఖ్యమంత్రి కూడా వస్తాడు ఇక్కడికి. వీళ్ళు వచ్చి తీమను ఎవరు వచ్చేస్తారు చూద్దాం. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామంటూ ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నప్పటికీ రాజధాని గ్రామాల్లో జనంకు సంబంధించిన స్పందన ఈ రకంగా ఉంది. అటు రైతు కూలీలు కానీ, పొలాల్ని పూలింగ్కి ఇచ్చిన రైతుల వెదలు కానీ ఈ రకంగా ఉన్నాయి. రాత్రిపూట సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా విద్యకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ఏ విద్యార్థికి అందట్లేదు. ఉపాధి కల్పిస్తామని చెప్పిన వాళ్ళలో ఏ ఒక్క గ్రామంలో కూడా ఉపాధిని యువకులకు అందించే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఈ రకమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో ప్రతి గ్రామం కూడా అత్యంత అద్భుతమైన అభివృద్ధితోటి ముందుకు సాగుతుందంటూ ప్రభుత్వం చెప్పిన మాటల్లోని వాస్తవాలు ఏ రకంగా ఉన్నాయనే ప్రశ్న ఇటు ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతుంది. దీనికి పాలకులే సమాధానం చెప్పాలి. ఇది ఇవాల్టి జనపదం. మళ్ళీ వచ్చే వారం మరో జనపదంతో కలుద్దాం.